second year. Please welcome. వెల్కమ్ టు ఫైర్ టీవీ. కత్తిలాంటి వార్తలను స్ఫూర్తి లేకుండా ప్రసారం చేయడమే మా ఫైర్ టీవీ ప్రత్యేకత. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఇకపై ఇంట్లోనే ఉంటానంటున్న సోనియా, విచ్చలవిడిగా ఆట ఆడిస్తానంటున్న సానియా, నేను లవర్ బాయ్ గా నడుస్తానంటున్న నారాయణమూర్తి, త్వరలో భూకంపం పొంచి ఉందంటున్న వాతావరణ అధికారులు, ఇకపై సినిమాలు తీసేయడం ఆపేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ, దేశంలో దీపావళి సంబరాలు. ఇప్పుడు అందిన తాజా సమాచారం: ఐలూరు మెడ్డలో కుంటుతున్న కుక్క. సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హుస్సేన్ సంఘటన స్థలంలో లైవ్ లో ఉన్నాడు. చెప్పండి హుస్సేన్, గుండుతున్న కుక్క పరిస్థితి ఎలా ఉంది? హలో నాగా, నేను ఐలూరు మెడ్డలో పొద్దున 8 గంటల నుండి ఉన్నాను నాగేంద్ర. ప్రస్తుతం ఈ కుక్క కుంటుతుంది నాగేంద్ర. చెప్పండి హుస్సేన్, కుంటుతున్న కుక్క గురించి స్థానికులు ఏమంటున్నారు? నాగేంద్ర, కుంటుతున్న కుక్క గురించి స్థానికులు ఇది ఒక కుక్క అని, ఇది కేవలం కాలికి దెబ్బ తగలడం వల్లనే కుంటుతుందని, ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదని అంటున్నారు నాగేంద్ర. చెప్పండి హుస్సేన్, కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? నాగేంద్ర, కుంటుతున్న కుక్క స్పందన తెలుసుకున్నారని దాని మూతి దగ్గర మైకు పెడితే అది ఏమాత్రం సమాధానం చెప్పకుండా మూడుతుంది నాగేంద్ర. చెప్పండి హుస్సేన్, మనం ఫైర్ టీవీ నుంచి వచ్చామని చెప్పారా లేదా? నాగేంద్ర, ఆ విషయం చెప్దామని దాని దగ్గరికి వెళ్తే అది నన్ను కరిచింది నాగేంద్ర. కరిచిందా? అయితే జాగ్రత్తగా ఉండండి. చెప్పండి హుస్సేన్, కుక్కకు దెబ్బ తాగడానికి గల కారణాలు, మీ చుట్టూతో ఏమైనా ఆధారాలు దొరికాయా? మీకేమైనా లభించాయా? హలో హలో నాగేంద్ర. హలో హలో హుస్సేన్. హలో హుస్సేన్, మీకు వినపడుతుందా? హలో, చెప్పండి నాగేంద్ర, చెప్పండి నాగేంద్ర. హుస్సేన్, కుక్కకు దెబ్బ తాగడానికి గల కారణాలు మీకేమైనా తెలిసాయా? దాని చుట్టూతో ఏమైనా ఆధారాలు లభించాయా? నాగేంద్ర, ఈ కుక్కకు దెబ్బ తగలడానికి గల కారణాలు ఒక మహిళని అడిగితే తను ఏమంటుందంటే, ఈ కుక్క ఒక మటన్ బొక్క కోసం వచ్చిందని, ఆ బొక్కను వెతికే ప్రయత్నంలో తన కాలికి దెబ్బ తగిలించుకుందని అంటుంది నాగేంద్ర. చెప్పండి హుస్సేన్, కుక్కకు బొక్క కోసం వచ్చి బొక్కలు ఎరగొట్టుకుందని చెప్తున్నారు. కుక్క చుట్టూతో ఏమైనా బొక్కలు ఉన్నాయా? దాన్ని పరామర్శించడానికి వేరే కుక్కలు ఏమైనా వచ్చాయా? నాగేంద్ర, ఈ కుక్క చుట్టూ ఏం బొక్కలు లేవు నాగేంద్ర. అంతేకాకుండా దీన్ని పరామర్శించడానికి ఏ కుక్కలు రాలేదు నాగేంద్ర. నాకు తెలిసి ఇది ఒక దొంగ కుక్క నాగేంద్ర. చెప్పండి హుస్సేన్, కుక్కకు దెబ్బ తగలడం వల్ల దాని శరీరంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయా? అబ్బా, ఒక అద్భుతమైన విషయం జరిగింది నాగేంద్ర. ఇక్కడ ప్రతి టీవీ కవరేజ్ కోసం వస్తుంది నాగేంద్ర. ఆ అద్భుతమైన విషయం ఇంతవరకు ఏ ఛానల్ కనిపెట్టలేదు నాగేంద్ర. మనతో ఉంది నాగేంద్ర. వావ్ హుస్సేన్, చెప్పండి, కుక్కతో ఒక వంకరగా ఉందంటున్నారు. దాన్ని చక్కదిద్దడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ఒకవేళ ప్రయత్నిస్తే వారి స్పందన ఎలా ఉంది? నాగేంద్ర, ఈ కుక్కతో సరి చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు నాగేంద్ర. కానీ అది ఏ మాత్రం చక్కగా అవ్వడం లేదు నాగేంద్ర. దీంట్లో ఎక్కువ యువకులు ఆసక్తి చూపిస్తున్నారు నాగేంద్ర. అంతేకాకుండా ఇక్కడే దగ్గరలో ఉన్న ఒక స్థానిక నాయుడు కూడా దీని తోకని సరి చేయడానికి ట్రై చేశాడు నాగేంద్ర. కానీ అది ఏ మాత్రం సరి కాలేదు నాగేంద్ర. అతని స్పందన తననే అడిగి తెలుసుకున్నాం నాగేంద్ర. అలాగే సార్, ఈ కుక్క గురించి మీ స్పందన ఏంటి సార్? నీ మూడు దగ్గర మైకు పెట్టుకొని స్పందన తాగేంద్రా. ఈ విషయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇది ప్రభుత్వం యొక్క అసమర్థ పరిపాలన. ప్రజలారా, మరి మీరు చూసినట్లయితే మా ప్రభుత్వ హయాంలో ఒక్క కుక్కతో కూడా వంకరలేదు. మరి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క కుక్కతో కూడా వంకరగానే ఉంది. ప్రజలారా, మరి మీరు మీ సహృదయాలతో మాకు ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే ఈ కుక్కతోకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కుక్కతో కూడా సరి చేస్తానని మీకు హామీస్తున్నాను. అంతేకాదు, మరి ఇంకొక అవకాశం ఇచ్చినట్లయితే అసలు కుక్కకు తోకే లేకుండా చేస్తున్నాను మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కుక్కకు తోక సరిగా అయ్యేంత వరకు నేను ఆమరణ నిరాహార చేస్తాను. ఇది నాగేంద్ర, ఇక్కడ కుక్కతో జరుగుతున్న పరిస్థితి. ఇంత మంచి ఇక్కడికి రావడం వల్ల మనకి ఇంత మంచి ఫొటోస్ దొరికింది. ఇంతే కాకుండా ఇంకా ఏమన్నా కొత్త న్యూస్ దొరికితే మేము ఇలాగే సహకరిస్తామని మీకు తెలియజేస్తున్నాము. కెమెరామెన్ విజయంతో హుస్సేన్, ఫైర్ టీవీ. థ్యాంక్ యూ హుస్సేన్. మరింత సమాచారం కోసం మిమ్మల్ని తరచూ కాంటాక్ట్ చేస్తుంటాము. ఇదే అండి కుక్క పరిస్థితి. మళ్ళీ ఇటువంటి సంచలన వార్త వచ్చేంత వరకు చచ్చినట్టు ఇదే వార్తను చూస్తూనే ఉండండి. ఇప్పుడు ఆడియన్స్ కు ఒక చిన్న SMS కంటెస్ట్. కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? ప్రశ్న మరోసారి, కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? A 4, B 44, C 444, D ఇదేం ప్రశ్నలా
రఫా. సమాధానాన్ని టైప్ చేసి 000 అనే నెంబర్ కి పంపగలరు. కత్తి లాంటి వార్తలను శృతి లేకుండా ప్రసారం చేయడమే మా ఫైర్ టీవీ ప్రత్యేకత. మళ్ళీ ఇటువంటి సంచలన వార్త వచ్చేంత వరకు చచ్చినట్టు ఇదే వార్త మళ్ళీ 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 చూస్తూనే వినండి. ధన్యవాదాలు. నమస్కారం. Yes, friends.